హాయ్ గైస్, వెల్కమ్ టు ఎర్నింగ్స్ వరల్డ్ తెలుగు. సో ఈరోజు మనం చూస్తున్న యాప్ వచ్చేసి పానాసోనిక్ అని ఒక లాంగ్ టర్మ్ యాప్ని ముందుకు తెచ్చాను. సో దీనికన్నా ముందు నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, ఆల్రెడీ అందరం ఓల్డ్ యాప్స్ యూస్ చేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరు న్యూ యాప్ అడుగుతూ ఉన్నారు కాబట్టి నేను దీన్ని మీ ముందుకు తెస్తున్నాను. వీటి గురించి అవగాహన లేని వాళ్ళు ఎవరు దీంట్లో ఇన్వెస్ట్ చేయొద్దు. ఫస్ట్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మీకు ఒక 4-5 డేస్ వాచ్ చేసి గ్రూప్ అంతా మీకు ఓకే అనుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోండి. అది నా ఛానల్లోనే కాదు, ఎక్కడైనా సరే. సో ఇది ఒక చిన్న టిప్ అనేది చెప్తున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఈ యాప్ నేమ్ వచ్చి పానాసోనిక్. సో దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. చూసినట్లయితే చూడండి. సో ఇక్కడ వచ్చేసి టీమ్స్ మీరు ఎవరినైతే మీరు రిఫర్ చేద్దాం అనుకున్నారో వాళ్ళని ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఏమైనా బోనస్ ఇస్తే మీరు ఇక్కడ బోనస్ యూస్ చేసుకోవచ్చు. అండ్ సర్వీస్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇది రీడైరెక్ట్ అవుతుంది వాట్సాప్ సర్వీస్ కానీ టెలిగ్రామ్ సర్వీస్ కానీ. ఓకేనా? లేదు అంటే మీరు రీఛార్జ్ చేయగానే నేను కూడా ప్రొవైడ్ చేస్తున్నాను కదా కస్టమర్ కేర్ సపోర్ట్ నెంబర్, మీకు దాంతో అవసరమైతే ఉండదు. వీళ్ళకి ఏంటి అంటే వాట్సాప్ గ్రూప్ ఉంది, చాట్ గ్రూప్ కూడా మనం వాళ్ళతో చాట్ కూడా చేయొచ్చు అనమాట ఆ గ్రూప్లో. సో ప్రోడక్ట్స్లోకి వెళ్దాము. కింద ప్రోడక్ట్స్ అనేది చూసినట్లయితే మనకి ఫస్ట్ ఆర్టీపీ బ్యాలెన్స్ ట్రెజర్ అని చెప్పేసి 2 అనేది కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ మీకు కనిపిస్తున్నట్లయితే. ఓకేనా? ఫస్ట్ ఆర్టీపీ BT100 అని చెప్పేసి ఈ ప్రోడక్ట్ కనిపిస్తుంది కదా. 800 రూపీస్ పెట్టి మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే ఒక్క సెకండ్. ఆర్టీపీ. సో ఈ ఆర్టీపీ ప్రొడక్ట్స్ ఏంటి అంటే CS100 అని చెప్పి మీకు కనిపిస్తుంది కదా. ప్రైస్ 580 అనమాట. బేసిక్ ప్రోడక్ట్ ప్రైస్ 580 రూపీస్. సో ఇది వచ్చేసి పర్ డేకి 29 రూపీస్ అనేది వస్తుంది మనకి. పీరియడ్ వచ్చి 50 డేస్ అనమాట. సో 50 డేస్కి గాను మనకి 1450 రూపీస్ అనేది వస్తుంది. ఓకేనా గైస్? సో మనం ఫస్ట్ ఎవరైనా సరే ఈ వాటిలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఈ పానాసోనిక్లో మీరు బేసిక్ ప్రోడక్ట్ అనేది చూస్ చేసుకోండి. మనం CS100 కనుక ఇక్కడ మనం రీఛార్జ్ చేసుకున్నట్లయితే మనకి బ్యాలెన్స్ ట్రెజర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే బ్యాలెన్స్ ట్రెజర్లో మనకి ఫస్ట్ ప్రోడక్ట్కి ఎలిజిబుల్ అవుతాం అనమాట. ఓకేనా? 800 రూపీస్ ప్రోడక్ట్ మనం 800 కనుక పెట్టుకుంటే ఇన్వెస్ట్ చేసుకుంటే 7 డేస్కి గాను మనకి అగైన్ 800 డబుల్ ప్రాఫిట్ వస్తుంది. అంటే మనం పెట్టిన 800 వచ్చేస్తాయి, మనకు ప్రాఫిట్ 800, టోటల్ ఇక్కడ 1600 రూపీస్ అనేది వస్తాయి. ఓకేనా? అది మనం ఆర్టీపీలో ఫస్ట్ ప్రోడక్ట్ కొంటే దీనిలో ఫస్ట్ ప్రోడక్ట్ మనం ఎలిజిబుల్ అవుతాం అనమాట. సో ఆర్టీపీలోకి వెళ్ళిపోయినట్లయితే మళ్ళీ ఆర్టీపీలో సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి 2180 రూపీస్. సో అది వచ్చేసి డైలీ ఇన్కమ్ 109 రూపీస్ అనమాట. సో ఇలాంటి ప్రోడక్ట్స్ ఏంటి అంటే డైలీ విత్డ్రాల్ అనేది ఉంటుంది మనకి. ఓకేనా? బేసిక్ ప్లాన్ తీసుకున్నామంటే డైలీ విత్డ్రాల్ ఉండదు. బికాజ్ ఎందుకంటే 110 రూపీస్ అనేది మినిమం విత్డ్రాల్ కదా. సో 110 వచ్చేదాకా వెయిట్ చేయాలి. బట్ అయినా సరే పర్లేదు, బేసిక్ ప్లాన్ మాత్రమే తీసుకోండి ఇలాంటి యాప్స్లో. కొత్త యాప్స్లో ఎప్పుడన్నా సరే బేసిక్ ప్రోడక్ట్స్తోనే స్టార్ట్ చేయాలండి. బికాజ్ ఎందుకంటే ఫైర్ అయినా సరే ఓకే మనకి ఎక్కువ పోయినట్టుగా అనిపించదు. మనకు ఒక అవగాహన అనేది వస్తుంది గ్రూప్లో జాయిన్ అయినాక అప్గ్రేడ్ చేద్దామా వద్దా అన్నది. ఫస్ట్ అప్గ్రేడ్ చేసుకున్నామంటే ఫైర్ అయిందంటే మళ్ళీ ఇష్యూస్ వస్తాయి, అందుకని చెప్పి. ఓకేనా గైస్? సో థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి 6850 రూపీస్. 6850 పెట్టి రీఛార్జ్ చేసినట్లయితే మీకు 342 రూపీస్ వస్తుంది డైలీ. 52 డేస్కి గాను 17,810 రూపాయలు అనేది వస్తుంది. అట్లాగా కింద మీరు చూసినట్లయితే 67,000 దాకా ప్రొడక్ట్స్ అనేది మనకు ఉన్నాయన్నమాట. సో బ్యాలెన్స్ ట్రెజర్ ఆల్రెడీ అందరికీ అర్థమైంది కదా. మనం ముందు ఆర్టీపీలో ప్రోడక్ట్ ఏదైనా పర్చేస్ చేస్తే బ్యాలెన్స్ ట్రెజర్లో ఫస్ట్ ప్రోడక్ట్ పర్చేస్ చేయడానికి ఉండిద్ది అనమాట. సో అలానే మీకు అందరికీ డౌట్ రావచ్చు, నేను ఆర్టీపీలో ఫస్ట్ ప్రోడక్ట్ పర్చేస్ చేసి బేసిక్ ప్లాన్ ఇక్కడ బ్యాలెన్స్ ట్రెజర్లో 2300 డిపాజిట్ చేయొచ్చా అని. అట్లాగా కుదరదండి. మనం దానికి తగ్గట్టు దేని ప్లాన్కి దానికి తగ్గట్టు మాత్రమే తీసుకోగలం అనమాట. ఫస్ట్ దానిలో ప్రోడక్ట్ కొంటే దీనిలో ఫస్ట్ ప్రోడక్ట్, దానిలో సెకండ్ ప్రోడక్ట్ కొంటే దీనిలో సెకండ్ ప్రోడక్ట్, అలాగా. ఓకేనా? సో అలా అన్నమాట. మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. అర్థం కాకపోయినా మీరు నన్ను అడగచ్చు. ఇక్కడ రివార్డ్స్ అని చెప్పి ఉంది. రివార్డ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి జాయినింగ్ బోనస్ అనేది విడిగా ఉండిద్ది అనమాట. జాయినింగ్ బోనస్ కాకోకుండా ఇక్కడ వాళ్ళు మనకి ఒకే రోజులో మీరు ముగ్గురిని కనుక జాయిన్ చేసినట్లయితే మనకి 500 రూపీస్ అనేది ఇస్తారు. 3 మెంబర్స్ని జాయిన్ చేసినాక మీకు అప్టైన్ అని ఉంది కదా, అప్టైన్ క్లిక్ చేయగానే మీకు 500 రూపీస్ అనేది వ్యాలెట్లోకి యాడ్ అయిపోతుంది. ఓకేనా గైస్? అట్లాగే మీరు ఒక్కడేలోనే 10 మెంబర్స్ని జాయిన్ చేస్తే కనుక 2200 అనేది బోనస్ అనేది మనకి ఇస్తారు. మైండ్లోకి వెళ్దాము. సో ఇక్కడ చూసినట్లయితే మీకు మై అకౌంట్, మీరు ఇక్కడ అకౌంట్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. మీ అకౌంట్ మీరు పర్చేస్ చేసిన ప్రోడక్ట్స్ ఇక్కడ చూసుకోవచ్చు. అట్లాగే మై రికార్డ్ కనిపిస్తుంది కదా. మై రికార్డ్లో ఏంటి అంటే మీ విత్డ్రాల్ కానీ ట్రాన్సాక్షన్స్ కానీ అన్నీ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఒకవేళ మీరు పాస్వర్డ్ కనుక మర్చిపోయినట్లు అయితే మీ పాస్వర్డ్ అనేది ఇక్కడ సెట్ చేసుకోండి. ఓకేనా గైస్? మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి అని అందరూ చాలామంది అడుగుతారు కదా, ఇక్కడ యూస్ చేసి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో టోటల్గా మీకు అన్నిటి గురించి చెప్పాను అనుకుంటున్నాను. రీఛార్జ్ మాత్రం ఎవరైతే రీఛార్జ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇక్కడ రీఛార్జ్ అని కనిపిస్తుంది కదా, రీఛార్జ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇట్లా కనిపిస్తుంది మీకు. సో బ్యాలెన్స్ ఒక 580 రూపీస్ మనం రీఛార్జ్ చేయాలి అంటే ఇక్కడ ఛానల్స్ అనేది 3 ఛానల్స్ ఉన్నాయి. ఏ ఛానల్ అయినా సెలెక్ట్ చేసుకోండి, రీఛార్జ్ నవ్ అని చెప్పి క్లిక్ చేయండి.
రీఛార్జ్ నౌ అని క్లిక్ చేసి నాకు ఇక్కడ మనకి ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం ఇవన్నీ కనిపిస్తాయి కదా. మీకు కావాల్సింది యూస్ చేసి మీరు పే కింద పే కనిపిస్తుంది కదా, పే అనేది క్లిక్ చేసి పే చేయొచ్చు. నేను ఎప్పుడైనా ఎవరికైనా సజెస్ట్ చేసేది ఏంటంటే ఏ యాప్ కన్నా పేటీఎం అనేది యూస్ చేసుకోమని చెప్పి సజెస్ట్ చేస్తున్నాను గైస్. ఓకేనా. అండ్ దీని గురించి మరిన్ని డీటెయిల్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ మనం ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేవి చెప్పుకున్నాం కదా. సారీ గైస్, అంతే. సో దీని గురించి ప్రతి ఒక్కటి డీటెయిల్స్ అనేది ఇంతే. యాక్చువల్లీ నేను పీడిఎఫ్ చూపిద్దాం అనుకున్నాను, బట్ పీడిఎఫ్ అనేది లేదు దీనికి. ఐఎమ్ సారీ. సో దీని గురించి అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పి అనుకుంటున్నాను. మీరైతే దీనికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆర్టీపీ ప్రోడక్ట్స్కి బ్యాలెన్స్ ట్రెజర్కి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆర్టీపీలో ఫస్ట్ ప్రోడక్ట్ పర్చేస్ చేసినట్లయితే బ్యాలెన్స్ ట్రెజర్లో ఫస్ట్ ప్రోడక్ట్ పర్చేస్ చేయొచ్చు. కానీ బ్యాలెన్స్ ట్రెజర్లో డైలీ విత్డ్రాల్ కాదు, 7 days హోల్డ్ చేసుకున్న తర్వాత మనకి పేమెంట్ అనేది ఇస్తారు. సో విత్డ్రాల్ అనేది సక్సెస్ఫుల్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు లింక్ తీసుకోవచ్చు. లింక్కి కింద డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఉండిద్ది, వాట్సాప్ గ్రూప్ లింక్. దానిలో జాయిన్ అయ్యి నన్ను అడిగినట్లయితే నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా గైస్. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇట్లాంటి ఏమైనా అప్డేట్స్ రాగానే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను కూడా. ఓకేనా గైస్. ఆల్రెడీ ఓల్డ్ యాప్స్ అనేది బాగా రన్ అవుతుంది. ఇదే కాకుండా వేరే యాప్స్ కోసం కూడా డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ లింక్. జాయిన్ అవ్వండి. నేను చాలా యాప్స్ అనేది ఇస్తాను, మిడ్ టర్మ్ యాప్స్ కూడా పెడతా ఉంటాను అనమాట. ప్రతిసారి వీడియో చేసి పెట్టడం అనేది కుదరదు కాబట్టి నేను వాట్సాప్ గ్రూప్లోనే పెడతా ఉంటానండి. సో ఏమైనా కావాలంటే మెసేజ్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మినిమం విత్డ్రాల్ వచ్చి దీనిలో 120 రూపీస్ అనమాట. మీకు బేసిక్ ప్లాన్ రీఛార్జ్ చేసుకోండి. మినిమం విత్డ్రాల్ వచ్చి 120 రూపీస్ అయితే సరిపోతుంది. ఎవరినైనా రిఫర్ చేసినట్లయితే వాళ్ళ దగ్గర నుంచి 100 రూపీస్ అట్లాగా వస్తుంది అనమాట, 110. అండ్ దీంట్లో వచ్చి 15 రూపీస్ మనం రిజిస్టర్ అవ్వగానే 15 రూపీస్ డైరెక్ట్గా యాడ్ అయిపోతాయి అనమాట. ఓకేనా గైస్. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పి అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి, నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.